వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య. నేను ఎవరి బాణాన్ని కాదు, తెలంగాణ ప్రజల గొంతుకను, కల్వకుంట్ల కవిత స్పష్టం. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, తీవ్రంగా స్పందించిన కేటీఆర్. తెలంగాణను వణికిస్తున్న చలి, సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఆయన తండ్రి కేసీఆర్ కంటే తాను 5 ఏళ్లు పెద్ద అని, ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. బాన్సువాడలో 111 మంది సర్పంచులు, ఉప సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ పదవి రాజ్యాంగబద్దమైనదని, దాని విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పోచారం అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా నిధులను సమకూరుస్తుందని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, తెలంగాణ గడ్డపై ప్రజల కోసం ఎక్కుపెట్టిన బాణాన్ని అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన పందా ఇకపై ప్రజల పక్షమేనని, పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని ఆమె తేల్చి చెప్పారు. బుధవారం భువనగిరిలో జనంబాటా కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వస్తున్న విమర్శలపై కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నేను ఎప్పుడూ కీలక పాత్రలో లేను. కుట్రపూరితంగా నన్ను కేవలం నిజామాబాద్కే పరిమితం చేశారు. అయితే ఆ సమయంలో పార్టీలో ఉన్నాను కాబట్టి ప్రభుత్వ తప్పులకు నేను కూడా బాధ్యురాలినే. ఆ పాపంలో నాకు భాగముంది. అందుకే ప్రజలను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను అని ఆమె పేర్కొన్నారు. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను కవిత ఈ సందర్భంగా బయటపెట్టారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తి అస్సలు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మధ్యలో జరిగే ఎలాంటి ఉప ఎన్నికల్లోనూ, ఇతర పోటీల్లోనూ తాను పాల్గొనబోనని చెప్పారు. నేరుగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఎలాంటి కారణం చెప్పకుండానే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కారణం లేకుండా సస్పెండ్ చేయడం బాధ కలిగించింది. కానీ నా ఆత్మగౌరవం ముఖ్యం. దానిపై రాజీ పడను. అందుకే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి జనం బాటు పట్టాను. జాగృతి అనేది కేవలం పార్టీ విభేదాల వల్ల పుట్టింది కాదు. 19 ఏళ్ల కిందటే తెలంగాణ భాష, సంస్కృతి కోసం ఏర్పడిన సంస్థ అని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోస్గిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని అన్నారు. నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. నదీ జలాల హక్కులను కాపాడటం చేతకాని అసమర్థుడు అహంకారంతో మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే మోసం చేస్తున్నాడని ఆరోపించారు. అది చాలదన్నట్లుగా కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన రేవంత్ రెడ్డి ప్రవర్తనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రజలు చీకొడుతున్నా ఇంకా మారవా అని ఎద్దేవా చేశారు. శాసనసభతో పాటు జనసభలోనూ కాంగ్రెస్ పార్టీ జలద్రోహాన్ని ఎండగడతామని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 100 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ చలిగుప్పిట్లో చిక్కుకుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో రికార్డు స్థాయిలో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, చలి తీవ్రతకు తట్టుకోలేక మెదక్లో ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఈ నెల 5 నుంచి వరుసగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. బుధవారం ఇక్కడ 6.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే తరహాలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ చలిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పగలు ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం నుంచే చల్లటి గాలులతో వాతావరణం మారిపోతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. బయటకు వెళ్లేటప్పుడు అన్ని దుస్తులు
మఫ్లర్లు, చేతి గ్లౌజులు ధరించాలని, ఒకే మందపాటి దుస్తువుకు బదులు 2-3 పొరలుగా దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు, వేడి ఆహారం తీసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని, శ్వాసకోశ సమస్యలున్నవారు ఉదయం పూట బయటకు రాకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.